जय श्री कृष्ण। सदाशिवसमारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। नीलाद्र निवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय जगन्नाथाय मंगलम। जय जगन्नाथ जय जगन्नाथ जय जय जगन्नाथ। ఏ రకంగా అయితే ఈ జగన్ముక్తానికి నాథుడుగా పురీక్షేత్రములు శ్రీ జగన్నాథుడి రూపంగా కూడాను స్వామివారు వెలిశారు, అదేవిధంగా మన అండమాన్ దీవుల్లో కూడాను ఏ రకంగా అయితే జగన్నాథ యాత్రకి అందరూ కూడాను పాల్గొంటున్నారు, మన అండమాన్లో కూడాను జంగిలిగా ఫిషెస్ కాలనీలో కూడాను శ్రీ జగన్నాథ యాత్ర రథయాత్ర కోసం ప్రతి ఒక్కరు కూడాను పాల్గొల్సిన ప్రార్థన ఎప్పుడు అనగా ఆషాఢ శుక్లపక్ష విజయ నాడు అనగా 2025 జూన్ 27న మన డైరీ ఫామ్ జంగిలిఘాట్లో ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి సుమారు 7 రోజుల వరకు కూడాను స్వామివారికి చెప్పన్ భోగ్ అనగా 55 రకాలుగా భోగం అర్పించి ఉదయం సాయంత్రం భజన కీర్తన మొత్తం కూడా చేసి ఈ కార్యక్రమంలో చాలా ఘనంగా అందరూ పాల్గొని ఆ జగన్నాథుని యొక్క ఆశీర్వాదం తీసుకుని ఆశిస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రార్థిస్తూ మన శ్రీకాకుళం వాస్తవ్యులకు జగన్నాథ క్షేత్రం చాలా దివ్యమైనది, భవ్యమైనది. అలాంటి క్షేత్రం అనేది అంత వైభవం మన అండమాన్లో శ్రీ విజయపురంలో కూడా జగన్గా కృషిస్వామిలో కూడా చేసుకోబోయే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సహకరించి ఆ జగన్నాథుని యొక్క ఆశీర్వాదం పొందుదని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇంత మహత్కార్యానికి ఏ రకంగా అయితే ప్రతి ఒక్క సనాతన ధర్మంలో జరిగే కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు. రామనవమి కావచ్చు, జన్మాష్టమి కావచ్చు, మహాశివరాత్రి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, అందరూ ఏ రకంగా అయితే పాల్గొంటున్నారు, అదేవిధంగా ఈ కార్యక్రమం కూడాను ఘనంగా చేసే బాధ్యత మన పైన ఉన్నది. ఏ రకంగా అయితే ప్రతి ఒక్క సహాయం అనేది చేరితే కానీ అంత ఘనంగా జరిగే అవకాశం ఉండదు. కావున చాలా భవ్యమైన కార్యక్రమానికి తప్పకుండా చాలా ఆర్జితం అనేది కావాలి. కాబట్టి తప్పకుండా అందరూ ఆర్థిక సహాయం చేసి తద్వారా జగన్నాథునికి ఆశీర్వాదానికి పాల్గొని ఆశిస్తున్నాం. దానికి ఏదైనా సహాయం చేయగోరి ఎవరైనా ముందుకు వస్తే ఈ కింద కనిపించే నెంబర్లో స్క్రోల్ చేసుకొని చక్కగా వాళ్ళకి